బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలని 40 ఏళ్ల క్రితమే ఆలోచించిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగాని ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కాళ్లపాలెం బుజ్జి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కొత్తగూడెంలో వంగవీటి రంగా విగ్రహం ఆవిష్కరించారు. ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంగా విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొత్తగూడెంలో తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో 99వ విగ్రహం ఆవిష్కరించామన్నారు. వంగవీటి రంగాను ఒక కులానికి చెందిన నాయకుడిగా భావించవద్దని, అన్ని కులాలకు చెందిన మహోన్నత నాయకుడని కొనియాడారు. విగ్రహం మీ ఊరు మేము ఇచ్చిన అది కూడా మాకు గుర్తుండిపోతుంది. ఎందుకంటే 99, 100, 50, 1 అలాగా అవన్నీ గుర్తుండిపోతాయి. అలాగే మీ గ్రామం కూడా మాకు గుర్తుండిపోద్ది. అలాగే మమ్మల్ని పిలిచి ఇంత లేట్ అయినా మీరు ఉన్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పోలవరం బాగా లేట్ అయిపోయింది. దాన్ని బాగా డైరెక్ట్ ర్యాలీ అవన్నీ 5 కిలోమీటర్లు ర్యాలీ పెట్టారు వద్దనే కొద్ది. దానివల్ల బాగా లేట్ అయింది. అన్నిగా భావించకుండా మమ్మల్ని క్షమించండి. అంటే నేను ముందుగా చెప్పేది రంగా గారికి విగ్రహం పెట్టేసాం అయిపోయిందని వదిలేదు. దయచేసి రంగా గారి జయంతికి వర్ధంతికి కనీసం 5గురికి భోజనం అన్న పెట్టండి, లేకపోతే 5గురు వెళ్ళి బ్లడ్ అన్న ఇవ్వండి. ఎందుకంటే రంగా గారి గురించి కార్యక్రమం చేసినప్పుడు రంగా గారు ఎవరు, అసలు ఏంటి, రంగా గారు ఇలా చేయడం వల్ల రంగా గారు ఎవరు అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళి రంగా గారి మీద పాజిటివ్ అనేది తీసుకొచ్చి రంగా గారిని అంటే 30 సంవత్సరాలు 34 సంవత్సరాలైనా రంగా గారిని హతమార్చి మనందరం రంగా గారిని అభిమానిస్తామంటే ఆయన వ్యక్తిత్వాన్ని మీరు అందరూ గమనించాలి. ఆయన అన్ని కులాలని రాజ్యాధికారం కావాలి, అందరూ మనతో సమానమే అని 40 సంవత్సరాల ముందు ఆలోచించిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. ఆ రోజుల్లోనే రంగా గారు రిక్షా కార్మికుడిని, లారీ డ్రైవర్ని, అలాగే చెప్పులు కుట్టే వాళ్ళని వీళ్ళందరినీ కార్పొరేట్ చేసిన ఘనత కూడా శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారిది. మనం సినిమాల్లోనే చూస్తాం ఆన్లైన్ వీళ్ళని చేస్తున్నాడని, హీరో తీసుకెళ్ళి ఆన్లైన్ని రాజ్యాధికారం ఇప్పిస్తాడు. అలా కాదు, నిజమైన హీరో రియల్ హీరో ఎవరైనా ఉన్నారంటే నా దృష్టిలో శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి. ఎందుకంటే పేద ప్రజల విల్ల పట్టాల కోసం తన ప్రాణాలు సైతం అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి. దయచేసి మిత్రులారా ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. రంగా గారిని కులనాయకుడిగా చిత్రీకరించకుండా మీరు రంగా గారి అన్ని కులాలకి అన్ని మతాలకి చెందిన వ్యక్తిగా చూడండి అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా.